సిరిసిల్ల నేతన్నల గోసలు ముఖ్యమంత్రికి కనబడడం లేదా? నేత కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్. మాజీ ఎంపీ సీనియర్ నాయకులు వాసాల రమేష్ సిరిసిల్లకు వచ్చిన ముఖ్యమంత్రికి నేతన్నల గోసలు కనిపించలేదా? కనీసం ఆత్మహత్య నేతన్న కుటుంబాన్ని పరామర్శించలేని పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, ఆయనకు రాజకీయాల మీద, ఓట్ల మీద ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంపై లేదని, 6 గ్యారంటీల అమలుపై లేదని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వాసాల రమేష్ విమర్శించారు. సిరిసిల్లలో దాదాపు 30,000 మంది పైగా కార్మికులు ఉన్నారని, పాత బకాయిలు చెల్లించకపోవడంతో నేత కార్మికుల పరిస్థితి ఘోరంగా మారిందని అన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. సర్వేలు అన్ని బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తెలిసి కారు ఢిల్లీకి పోయి పువ్వు అవుతుంది అని కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఈ విషయంపై ఇప్పటికీ కేసు నమోదు అయిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధి, సెన్సార్ బోర్డు సభ్యుల బొంతుల కళ్యాణ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు గ్లోబలైజేషన్లో మరి మార్కెటింగ్ రంగంలో చాలా మరి కాంపిటీషన్ బాగా ఉన్నది. దానికోసం మీరు సర్వీస్ సెంటర్ లాంటి ఏర్పాటు చేసి నేత కార్మికులకు ఆధునిక పద్ధతులలో శిక్షణ జరిగే విధంగా ఆ శిక్షణ ద్వారా వాళ్ళు మోడర్నైజేషన్ వైపు పోయి కొత్త రకంగా మొగ్గాలు ఎత్తుకోవడం కానీ, కొత్త యంత్రాలు నిలుపుకోవడం కానీ, వారికి సబ్సిడీతో కూడిన రుణాలు కానీ ఇవ్వాలి. మరి పరిశ్రమ నడిపించడానికి మరి ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుందో ప్రత్యేకమైన కొన్ని మరి స్కీములు మీరు ప్రవేశపెట్టి వారిని ఆచరణ దిశగా చర్యలు చేపట్టవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీల పేరిట మరి ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ మరి చేనేత రంగాన్ని ఒకవైపు విస్మరిస్తూనే మరి సాధారణ మధ్యతరగతి ప్రజానికానికి ఏదైతే మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారో మరి వాటిని నెరవేర్చడంలో కూడా మీరు తీవ్రంగా వైఫల్యం చెందుతా ఉన్నారు. పైగా మీకు ఓటు మేము ఒకటి పట్టుకున్నది, ఈ ఎన్నికలలో మేము గతంలో ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాము. మరి వాటిని నెరవేర్చలేనప్పుడు ప్రభుత్వాన్ని మరి గద్దెదించే దిశగా ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా మరి ప్రజానీకం ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించే విధంగా వ్యవహరిస్తూ ఉందని గమనించి మీరు ముందే చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు ఒకటైపోతా ఉన్నాయని మీరు, ఎందుకంటే ఇండైరెక్ట్గా మీరే ఒప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మేము భవిష్యత్ కాలంలో ఏదైతే జూన్ 4న ఫలితాలు వస్తాయో ఆ రోజు మాకు భిన్నంగా వస్తాయనే తలపుతోటి ముందుగానే మీకు ఈ సర్వేలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే వాళ్ళు వీళ్ళు ఒకటైపోయింది కాబట్టి మేము ఓటమి చెందినామనే దిశగా మీ మాటలు నిన్న ఉన్నాయి. ఇక్కడ కారు ఢిల్లీకి పోయి కమలం అవుతుందని చెప్పినారు నిన్న మీరు. ఇక్కడ కారు పోయి ఢిల్లీలో కమలం అవుతుంది. ఒకవేళ ఇక్కడ 1-2 సీట్లు మీరు కారు వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు కమలం గుర్తుతోటి వాళ్ళు పొయ్యూడు అవుతారని చెప్పినారు. కానీ వారు మీరు చెప్పిన మాట రేపు ఏం జరుగుతుందో తెలియదు. కానీ నిన్న రోజు అదే వేదిక మీద మీరు కాంగ్రెస్ కార్పొరేటర్లందరినీ మీరు కారులో హస్తం గుర్తులో కలుపుకున్నారు. నిన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ నిన్న మీరు పెద్ద ఎత్తున మీరు అందులో కలుపుకున్నారు. మళ్ళా ఒకవైపు మీరే పార్టీ మార్పులకు పాల్పడుకుంటూ మళ్ళీ బీజేపీని మీరు బదనాం చేయడము సమంజసమైన చర్య కాదు. ముందుగా మీ చర్యలను మీరు కరెక్ట్గా ఉండి ఇతరుల విషయం మాట్లాడండి. సాధించిన కారణంగా వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డ కార్మికులను వ్యవహరించి ఏమాత్రం ఉపయోగపడని విధంగా ప్రభుత్వాలు తమ పరిపాలన కొనసాగించడం మూలాన మరి యావత్ భారతదేశంలోనే టెక్స్టైల్ రంగం అనేది రైతాంగం తర్వాత వ్యవసాయం తర్వాత ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వస్త్ర పరిశ్రమ. ముఖ్యంగా మన సిరిసిల్ల పట్టణంలో దాదాపు 30,000కు పైగా పవర్ రూమ్ ఉంటే ఆ పవర్ రూమ్ల పైన 40 కోట్ల మీటర్ల వస్త్రాలు. మరి దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మంది కార్మికులు జీవనోపాధి పొందుతూ ఉన్నారు. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి కేసీఆర్ గారే మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిండు చేనేత శాఖ మంత్రిగా.
ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నాడు. మరి నేను ఎంతో లాభం చేస్తున్న పరిశ్రమకు అని పేరు ఒకరు చెప్పుకోవడమే తప్పితే మరి ఎన్నడూ కూడా వారికి సరైన విధంగా వారి జీవన పరిస్థితులు మెరుగయ్యే విధంగా ఎలాంటి ప్రణాళికలు చేపట్టకపోవడము, పేరు మాత్రం చెప్పుకోవడము. మరి ఈ ప్రభుత్వం దిగిపోయే సమయానికి దాదాపు 300కు పైగా కోట్లు బకాయిలు ఉంచి వారి ప్రభుత్వము మరి అప్పజయం పాలైతే మరి కనీసం వచ్చిన కొత్త ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకుంటుంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి నేత కార్మికులకి